వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ 60% పై జనాభా కలిగిన బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని, కేవలం 7% ఉన్న రెడ్డి సామాజిక వర్గం రాజ్యాధికారం సాధించిందని తెలిపారు. సమాజంలో అత్యధిక వాటా కలిగిన బీసీలు రాజ్యాధికారం ఎందుకు సాధించలేకపోతున్నామని ప్రశ్నించారు. 2028 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. దీనికోసం రాజకీయాలకు అతీతంగా బీసీలందరూ ఐక్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ ధన్యవాదాలు. అయితే అందరినీ కలుసుకుంటా మస్తు చాలా పనులు చేస్తున్నాడు. అండ్ మల్కాజ్గిరికి మనకి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రైల్వే బ్రిడ్జెస్ కానీ అన్ని పనులు కూడా చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. మనం అందరం కూడా ఆయన ఏమాత్రం టైం ఉన్నా కానీ ఈరోజు తప్పకుండా వచ్చింది 100% మేము వెళ్తాం. అండ్ ఇంకొకటి నేను ఇప్పుడు కూడా చాలా మంది లీడర్స్ ఉన్నట్టు బీజేపీ కానీ బీసీ కులాల్లో ఇంతమంది లీడర్స్ ఇంతమంది ఇక్కడ ఉన్నారండి. ఈ వినాయక చవితి వల్ల ఈరోజు చాలా అన్నదానాలు ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందుకే రాలేదేమో అనుకుంటున్నాను నేనైతే. లేకపోతే మామూలుగా నేను చాలా కుల సంఘాల మీటింగ్స్ వెళ్తూ ఉంటాను. అంటే గంగపుత్ర సంఘం అయితే ఇంకా మంది ఎక్కువ ఉంటారు. గంగపుత్ర సంఘం కానీ, కుర్మ సంఘం కానీ, యాదవ సంఘం కానీ అన్ని సంఘాల్లో కూడా చాలా మంది సభ్యత్వం ఉంది. మరి మనం అందరినీ వాళ్ళందరినీ టచ్ చేసి ఉంటాము కానీ వాళ్ళకి ఉన్న ప్రతి సంఘం కూడా వినాయకుడు పెట్టారు. సో అందరూ కూడా బిజీగా ఉన్నందుకు రాలేదని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ టైం అట్లీస్ట్ మనం ఈ వినాయక చవితి నవరాత్రులు కాకుండా ఏదైనా ఒక మంచి రోజు చూసి మనం చేసి అది చాలా కొత్త ఏదైనా మనం సక్సెస్ ఓటు బీసీలకి ఓటు నామినేని ఓటు బీసీలకి వాళ్ళ ఓటట 5,000 రూపాయలతో ఒక ఓటు అమ్ముకోరట. మనం 500 రూపాయలకే ఓటు అమ్ముతామట. వాళ్ళ పేరంటామన్నా నీవో నేను అన్నాను బీసీల గురించి మాట్లాడుతున్నాం. ఓటర్ సిస్టమ్ ఓటు అమ్ముకుంటారు మీ వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓటర్ సిస్టమ్కి మనం అమ్ముకునేది ఓటర్ సిస్టమ్ కాదమ్మా, మన పిల్లల జీవితాలు అమ్ముకుంటున్నాం. మన పిల్లల భవిష్యత్తును అమ్ముకుంటాం. ఇలా దవాఖాన పంట, ప్రైవేట్ స్కూళ్ళ పంట, ఫీజులు కట్టలేక సస్తా ఉంటే కరోనా వస్తే లక్షలాది రూపాయలు తలబెట్టి మన ప్రాణాన్ని కాపాడే దవాఖాన లేకపోయా. ఇలా కూర్చున్నారు లేవంటే ఈ నించుని మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కూడా రాలేదు. మన జాతర నుంచి ఎవరు రాలేదు. 100 మంది మనమే ఉంటాం వల్ల 100 మంది మనమే మన బీసీల నుంచి ముఖ్యమంత్రి కాలేదు. ఎవరైనా ముఖ్యమంత్రులు మంది ఎవరు ఇక్కడ నుంచి ఎట్లా గెలుస్తాడు? ఎట్లా గెలుస్తాడు? ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఎవరు గట్టి ఎవరు చేస్తారు? మనమే కదా. రత్తి వాళ్ళ చేతికిచ్చి యుద్ధం ఏమో అయ్యాయి. అవునా? ఎట్లా సాధ్యమవుతుంది? 500 రూపాయలకి ఓటు అనుకుంటాం కదా మనం. ఇంకా మద్దతు కూడా చేద్దానికి 500
ఆ ఓటు తీసుకుపోయి 500 రూపాయలు రెడీగా అమ్మేసి వస్తున్న ఓటు. మీరు దమ్ముంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ కింద ఉన్నటువంటి నాయకులు కానీ 5,000 ఇస్తే ఒక 2,000 ఓటు కొనుక్కోవాలి. పోతుందాం 5,000 ఇస్తే ఒక 2,000 ఓటు కొనుక్కోవాలి. కొనుక్కొస్తారా? ఏమంటారా? మేము అమ్ముకుంటాం. ఎట్లా కనిపిస్తున్నాం మీకు? ఓటు అమ్ముకునేదేనా అని వాళ్ళు మనకి చెప్తా ఉంటారు. 5,000 పెట్టినా వాళ్ళ ఓటు కొనుక్కోరాము అనుకుంటా ఉన్నాం. రేషన్ కార్డు కావాలి. అదే నీ టీసీఓ ఎమ్మెల్యే ఉంటే, నీ టీసీఓ ముఖ్యమంత్రిగా ఉంటే నీ ఇంటికి నడిచి రాకపో రేషన్ కార్డు. ఎవరిని ఓటు వేస్తా ఉన్నాం, ఎవరిని పిచ్చబడుతా ఉన్నాం. ఇవాళ నీ పిల్లల పడిందా? ఇవాళ నీకు దావతా ఉందా? అసలు నిన్ను మనిషిగా చూస్తుందా ఈ సమాజం? నువ్వు ఎవరో కేవలం ఓటు వేసేటువంటి యంత్రాలుగా మారిపోయి ఇవాళ మనం మంది అంతా కలిసి వాళ్ళకు ఓట్లేసి వాళ్ళ కేంద్రాలు నిలబడిస్తారో ఒక్కసారి కలుగుతాను అడుగుతాను. నీ ఇంటికి వచ్చినప్పుడు ఏమడగాలి? లీడర్ని రెడ్డి గారు వచ్చి ఓటేయాలని ఏమడగాలి? నా పిల్లల కోసం దావాగా చూపెట్టాలన్నారు. నా పిల్లల కోసం మర్యాద చూపెట్టాలన్నారు. ఇది కదా నా రేషన్ కార్డు ఏదైనా అడగాలి కదా. అది అడగలే మనం. సార్ మా ఇంట్లో 4 ఉన్నాయి. మా ఇంట్లో 4 వరకు ఉన్నాయి. మా వాళ్ళ ఇంట్లో 6 వరకు ఉన్నాయి. మొత్తం 10 సార్ 5,000 రూపాయలు కట్టాలి. ఇదే కదా జరిగిందంట. ఇదే చింతలో ఆఖరికి అంబేద్కర్ ఏం చెప్పి అడిగారా? నీ ఓట్లు వందకపోతే పెద్దోళ్ళు వచ్చి రెడ్డిళ్ళు వచ్చి వందకపోతారు. వెలమోళ్ళు వచ్చి నీ ఓట్లు వందకపోతే అంబేద్కర్ ఏం చేసి చేస్తామా? మీరు ఓటేస్తేందుకు లోపలికి పోతారు కదా, పరదసాటు పోయి ఓటేస్తారు కదా. ఏం పోతావు? పరదసాటు పోతారు కదా. నువ్వు ఇలా ఏమన్నా నాకు చెప్పు కానీ పరదసాటు పోయినాకైనా నీ వాళ్ళు ఓటేసుకోవడానికి పరదాటం కట్టింది. ఆఖరికి ఆ పరదసాటు పోయిన తర్వాత నీ టీసీఓకి ఓటేసుకో. నీ టీసీలో బహుశా చాలా మంది నాయకులు ఇందులో రాజపోయి రాలే. సరే నేనే వచ్చిన ఆత్మ రాజేంద్ర గారు వచ్చిన రాలే. నందిగండి శ్రీగారు గారు ఎందుకు కాన్ఫరెన్స్ దాన్ని మాట్లాడితే వచ్చిన ఎందుకు రావాలని చెప్తున్నా. నేను చెప్పేదే కరెక్ట్. మేఘరాజు ఇంకా రామ్ గారు వచ్చినారు. విఎస్ యాదవ్ గారు వచ్చిన, మల్లేష్ గౌడ్ గారు, రాధాకృష్ణ యాదవ్ గారు, మహేష్ గుజరాత్ గారు, బాలగణేష్ గారు, సుబ్బారావు గారు, మమత గారు, జగదీష్ గౌడ్ గారు, సీతారామ లక్ష్మణ వర్మ గారు, ఈ రామందరికీ నమస్కారం. అయితే బీసీగా ఐక్య వేదిక ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటాం. సరే